స్వీనియంత్రణ పాటించలేరు. సీఎం రేవంత్పై మరోసారి సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు. ఆయన వ్యాఖ్యలు 10వ షెడ్యూల్ని ఎగతాళి చేసినట్టు ఉన్న ఆయన వ్యాఖ్య కోర్టు ధిక్కారం కిందే తీసుకోవాల్సి ఉంటుందని జస్టిస్ గవాయ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే 45.72 కాదు 41.15 మీటర్లే. పోలవరం ప్రాజెక్టులో నీరు నిల్వ చేసే ఎత్తు 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించడానికి చంద్రబాబు నాయుడు సర్కార్ అంగీకరించినట్టు గురువారం విడుదల చేసిన కేంద్ర జలశక్తి శాఖ 2024-25 వార్షిక నివేదిక స్పష్టం చేసింది. 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సవరించిన అంచనా వ్యయాన్ని 30,496 కోట్లుగా నిర్ధారిస్తూ కేంద్ర కేబినెట్ 2024 ఆగస్టు 25న ఆమోదించిందని పేర్కొంది. ప్రాజెక్టుకు మిగిలిన కేంద్ర గ్రాంట్ను 12,157 కోట్లకు పరిమితం చేసిందని తెలిపింది. పోలవరం జాతీయ ప్రాజెక్టులు ఇప్పటివరకు 53.46% పనులు పూర్తయినట్టు పేర్కొంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే గిఫ్ట్ డీడ్ చెల్లదు, ఉన్నత న్యాయస్థానం స్టేటస్ కో ఆదేశాలు ఉండగా షేర్ల బదిలీ చట్టవిరుద్ధం, కనీసం మా సంతకాలు కూడా లేకుండా జరిగిన షేర్ల బదిలీ నిలుపుదల చేయాలి, గిఫ్ట్ ప్రక్రియ ఇంకా ముగియలేదు, అలాంటప్పుడు షేర్ల బదిలీ సాధ్యం కాదు, పిటిషనర్లకు తెలియకుండానే షేర్ల బదిలీ జరిగింది. ఎన్సీఎల్టీలో వైఎస్ జగన్ వాదనలు తదుపరి విచారణ మే 7కు వాయిదా. వైఎస్ భారతీపేట తన పేట సరస్వతి కంపెనీలో ఉన్న షేర్లను తల్లి విజయమ్మ ద్వారా చెల్లెలు షర్మిల అక్రమంగా గిఫ్ట్ డీడ్ ప్రక్రియ పూర్తి కాకుండా బదిలీ చేసుకున్నారని, అందువల్ల అది చెల్లదని వైఎస్ఆర్సీపీ అధినేత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్కి నివేదించారు. షేర్లకు సంబంధించిన డాక్యుమెంట్లు సర్టిఫికెట్లు తన వద్ద ఉన్నాయని, కనుక విజయమ్మ నుంచి షర్మిల షేర్లు బదిలీ చేసుకోవడం చట్టవిరుద్ధం అని తెలిపారు. 2019లో ఎంఓయూ చేసుకున్న 2021లో తల్లి విజయం పెట్టి గిఫ్ట్ డీడ్ చేసిన ఆ ప్రక్రియ ఇంకా ముగిలేదన్నారు. ఈ మేరకు వైఎస్ జగన్ తరపు న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి ఎన్సీఎల్టీ ఎదుట వాదనలు వినిపించారు. ఉన్నత న్యాయస్థానం నుంచి స్టేటస్ కో ఆదేశాలు కూడా ఉన్నాయని, వాటిని ధిక్కరించి షేర్లను బదిలీ చట్టసమ్మతం కాదని, కనీసం తమ సంతకాలు కూడా లేకుండా జరిగిన ఈ షేర్ల బదిలీ నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని ట్రిబ్యునల్కి విజ్ఞప్తి చేశారు. ఈ వాదనలు విన్న తర్వాత తదుపరి విచారణ బెంచ్ మే 7వ తేదీకి వాయిదా వేసింది. సరస్వతి కంపెనీలోని షేర్లను తల్లి విజయమ్మ ద్వారా చెల్లెలు షర్మిల అక్రమంగా బదిలీ చేసుకోవడంపై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్లో 2024 సెప్టెంబర్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా నిరంజన్ రెడ్డి తన వాదనలు వినిపిస్తూ సరస్వతి కంపెనీ, సండూర్ పవర్తో సహా పలు కంపెనీలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దర్యాప్తు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సదరు ఆస్తులు షేర్లపై ఉన్నత న్యాయస్థానం స్టేటస్ కో ఆదేశాలు జారీ చేసింది. యథాతథ స్థితి ఆదేశాలు అమల్లో ఉండగా షేర్లు బదిలీ చేయడం చట్టవిరుద్ధం కాబట్టి బదిలీని రద్దు చేసి సరస్వతి పవర్ కంపెనీలు వైఎస్ జగన్ భారతి క్లాసిక్ రియాలిటీ పేరుతో ఉన్న 51.01% వాటా యథాతథంగా కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని నిరంజన్ రెడ్డి కోరారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.